మేమైతే చికెన్ పచ్చడి పడుతున్నాం ఫ్రెండ్స్. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని మా చెల్లి పొయ్యి మీద పెట్టేసింది ఫ్రెండ్స్. ఉడుకుతుంది చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతుంది ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమో ఫ్రై చేసుకుంటాం. ఏమేమి ఐటమ్ వేసామో చెప్పు. లవంగా, చెక్క, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎన్ని టేస్ట్ వచ్చింది. ఇలా మెల్లిగా స్లో కుక్ చేసుకుంటా ఉంటే సిమ్లో పెట్టి మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నా చెయ్యి పడుతుంది టికాదాలవి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చికెన్ పచ్చడి పడుతున్నాం ఫ్రెండ్స్. చికెన్ ని ఫ్రై చేసుకుని బాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో కానీ ఇలా ఎర్రగా అయిపోయింది. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో? చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా వచ్చిందో? ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ ఫ్రైలోకి ఆ పేస్ట్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా వచ్చిందో? ఇట్లా ఎర్రగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న దాన్ని ఫ్రై చేసుకున్న చికెన్లోకి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఇలా కలుపుకొని ఇందాక మేము దినుసులన్నీ రెడీ చేసుకుందామే. ఆ పొడి ఇందాక దినుసులన్నీ పట్ట నాకు ఇదంతా వేసేసుకొని సాల్ట్ లెక్క అంతే ఫ్రెండ్స్. చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. అంతే. కారం ఉప్పు వేసుకొని చల్లుకుంటే తర్వాత ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండుకుంటే రెడీ. వేడి వేడి చికెన్ పికిల్ చూసే